హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు రెసిపీ చూపిస్తున్నాను. ఎంతో సింపుల్గా ఎంతో తొందరగా అయిపోతుంది. బయట రెస్టారెంట్స్లో హోటల్స్లో పిల్లలకి చాలా ఇష్టమైన పావు బజ్జీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. పావు బజ్జీ మొన్న వీడియో పెట్టాను కదా, ఇప్పుడు పావు బజ్జీ కర్రీ, ఓన్లీ పావు బజ్జీ కర్రీ పెడుతున్నాను. ఇది సింపుల్గా అయిపోతుంది. మనం ఇంట్లో ఎంత ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ కోసి పక్కన పెట్టుకున్నామంటే ఇదిగోండి ఏమేమి కావాలంటే దానికి బఠానీ మొలకెత్తిని అయినా పర్లేదు, మొలక లేకపోయినా పర్లేదు. మొలకెత్తిని అయితే కొంచెం హెల్తీగా ఉంటుందని నేను మొలకెత్తిన విత్తనాలు తీసుకున్నాను. అందులోకి ఇదిగోండి బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, అలాగే క్యారెట్. మీకు ఇంకా కావాలంటే నానబెట్టుకుని శనగలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. చూపిస్తాను అవి ఎట్లాగో. ఒక కుక్కర్ తీసుకున్నాను కదా, ఫస్ట్ నేను బంగాళదుంప, టమాటా, బఠానీ వేసేసుకుంటున్నాను. అలాగే కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కాలీఫ్లవర్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందని కాలీఫ్లవర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి ఉల్లిపాయను కూడా వేసేసుకుని ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసుకుందాం. ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి తగినంత పాలంలో. ఇదిగోండి నేను పసుపు వేసుకున్నాను కదా, తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటాను. తగినంత వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువైందంటే టేస్ట్ ఉండదు. రుచికి సరిపడంత వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను, రుచికి సరిపడంత ముందే వేసేసుకుంటాను నేను. తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కారం కూడా వేసేసుకుంటున్నాను నేను. చూసారా, ఎక్కువ వేసుకోవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ కాగనిచ్చుకొని వాటర్ పోసి కొంచెం ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. మనకి మొత్తం వాటర్ పోసినాక మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ పోసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే ఎట్లాగో కూరగాయల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ చిన్న గ్లాస్తో వాటర్ పోసుకుంటే చాలు. మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకోండి. 3 లేక 4. 3 విజిల్స్కి ఎంత మెత్తగా అయిపోయిందో చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో కదా. దీన్ని ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకోండి. ముక్కలు ఏమైనా ఉంటే ముక్కలు మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుని దీంట్లోకి బటర్ వేసేసుకోవాలి. మనం బటర్ ఉంటే బటర్ని వేసేసుకుని మ్యాష్ చేసేసుకుంటే చక్కగా చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎంత బటర్ కావాలంటే బటర్ ఎక్కువ తినేటట్టయితే బటర్ ఎక్కువగా వేసుకోండి, లేకపోతే నార్మల్గా వేసుకోండి. వేసి కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా తయారైపోయిన పావ్ బజ్జీ కర్రీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కాలీఫ్లవర్ కూడా చాలా మెత్తగా అయిపోయింది. అసలు కాలీఫ్లవర్ వేసినట్టే లేదు, అందుకే మనం వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పావ్ బజ్జీకి బఠానీ తప్పనిసరిగా బఠానీ వేసుకోండి, పచ్చి బఠానీ. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు గిన్నెలో తీసేసి సర్వ్ చేసుకుందాం.